దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యము మన పాదములకు దీపం, మన త్రోవకు వెలుగు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనల్ని నడిపించేది ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం లేకుండా నడిచేస్తున్నావు అంటే చీకటిలో నువ్వు జీవించేస్తున్నావు, చీకటి మార్గంలో వెళ్ళిపోతున్నావు, అంధకారంలో వెళ్ళిపోతున్నావు. ఎక్కడ గోతులు ఉన్నాయో తెలియదు, ఎక్కడ గొప్పులు అంటే రాళ్ళు ఉన్నాయో తెలియదు, ఎక్కడ రప్పలు ఉన్నాయో తెలియదు, ఎక్కడ ముళ్ళు ఉన్నాయో తెలియదు. చీకటిలో వెళ్ళిపోతున్నట్టే. ఎవరైతే హృదయంలో వాక్యం లేకుండా జీవిస్తున్నారో వారు చీకటిలో జీవిస్తున్నట్టే, చీకటిలో ప్రయాణిస్తున్నట్టే. కానీ ఎవరిలో అయితే దేవుని వాక్యం ఉంటుందో వారు సరి అయిన మార్గంలో నడవగలుగుతారు. ఎందుకంటే ఆ వాక్యం అనే వెలుగు, ఆ వెలుగు దేవుని యొక్క నడిపింపుకు సాదృశ్యంగా ఉంది. 130వ వచనంలో ఇంకా క్లియర్ గా చెప్తారు చూడండి. 130వ వచనం, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. దేవునికి స్తోత్రం. వెలుగు కలుగుతుంది అంటే చీకటిని పారద్రోలుతుంది, అంధకారాన్ని తీసివేస్తుంది, పాపము చేత ఏలుబడి చేస్తున్నటువంటి చీకటి శక్తులను తీసివేస్తుంది నీ జీవితాల్లో నుంచి. అప్పుడు నువ్వు సరి అయిన మార్గంలో నడవగలుగుతావు, మంచి మార్గంలో నడవగలుగుతావు. ప్రియ దేవుని సామెతల గ్రంథములో అంటాడు, ఒకనికి సరి అయినదిగా కనబడు మార్గము తుదకు అతనిని మరణానికి తీసుకుని వెళ్ళు, నాశనానికి తీసుకుని వెళ్ళు. వాక్యం తెలియని వారు, హృదయంలో వాక్యం లేని వారు అనుకుంటారు నేను వెళ్ళే మార్గం మంచిదే, నేను జీవించే జీవన విధానం మంచిదే, నేను కరెక్ట్ గానే జీవిస్తున్నాను. ఎలా అనుకుంటారంట? నేను కరెక్ట్ గానే జీవిస్తున్నాను. నువ్వు కరెక్ట్ గా జీవిస్తున్నావో లేదో నువ్వు చెప్పడం కాదు, నీతో ఉన్నవారు చెప్పాలి, నీ చుట్టూ ఉన్నవారు చెప్పాలి. ఒక వ్యక్తి అంట, మీరు వినే ఉంటారు, మరొకసారి సీరియస్ గా ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్తాను. చిన్న చిన్న బాటిల్ తీసుకుని సెంటర్లో నిలబడి అమ్ముతున్నాడంట. దండకారణ్యంలో నుండి తీసిన చాలా సంవత్సరాల క్రితమైనటువంటి మోడుబారిపోయినటువంటి పెద్ద పెద్ద వృక్షాల్లో నుండి తీసిన తైలం ఇది. ఈ తైలాన్ని రాసుకుంటే సవటగుండు వారికి కూడా ఎంటుకలు వచ్చేస్తాయి, ఎంటుకలు పలచగా ఉన్న వారికి ఒత్తుగా వస్తాయి, ఒంటుకలు కురచగా ఉన్న వారికి పొడుగ్గా ఎదుగుతాయి అని సెంటర్లో నిలబడి మైక్లో అరుస్తున్నాడంట. అన్నప్పుడు టప్ 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 ఇంట్లోంచి ఆ తైలం ఏదో తీసుకోవాలన్నట్టుగా బయటకు వచ్చారు వాళ్ళందరూ. తీరా బయటకు వచ్చి ఆయన చూసి వెళ్ళిపోతున్నారంట అందరూ కూడా. అదేమో మంచిగా రండి రండి రండి, మీ చుట్టూ నల్లగా అవుతుంది, తెల్లగా ఉందా నల్లగా అవుతుంది, వెంట్రుకలు ఊడిపోతున్నాయా, కొత్త వెంట్రుకలు వచ్చేస్తాయి, మీ చుట్టూ పొడవుగా లేదా పొడుగ్గా అవుతుంది అని చెప్తుంటే అందరూ లోపల నుంచి చిన్నవారు అందరూ బయటకు వచ్చారు. కానీ దగ్గరికి వచ్చి ఆయన చూసి వెళ్ళిపోతున్నారు, కొనుక్కుంటారు వెళ్ళిపోతుంటారు. అన్నారంటే కూర్చొని నేను ఇంతలా అరుస్తుంటే ఆ ఇల్లులోంచి అందరూ బయటకు వచ్చారు కానీ నన్ను చూసి వెళ్ళిపోతున్నారు ఏంటంటే, ముందు నీ చుట్టూ మీద ఎంటుకలు లేవు అంటున్నారు. అమ్ముతున్న వాడికి ఎంటుకలు లేవు, ఆడు గుండుతో అమ్ముతున్నాడు, ఇంకెవరు నమ్ముతారు? అదేవిధంగా నీ బ్రతుకు ఎలా ఉందో చూసుకోవాలి. నీవు మారి, నీ మాటలు మారి, నీ పద్ధతి మారి, నీ సాక్ష్యం మారి నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అనేక మంది నిన్ను బట్టి దేవుని మందిరానికి వస్తారు. నువ్వు చెప్పక్కర్లేదు, నువ్వు పిలవక్కర్లేదు. కానీ ఈరోజు చాలా మంది ఎలా అయిపోయారంటే, ఈ గుండుగాడు వెంట్రుకలు వస్తాయి అమ్ముతున్నట్టుగా వారి బ్రతుకులు మార్చుకోరు, వారి బ్రతుకుల్లో దేవుని యొక్క భయం ఉండదు. కానీ ఇతరులకు మాత్రం భక్తి సూత్రాలు నేర్పిస్తూ ఉంటారు. ప్రార్థన చేసుకోవాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, మీ పిల్లలను చక్కగా దేవునిలో నడిపించాలి, నీ భార్యను ప్రేమించాలి, నీ భర్తను ఇవన్నీ చెప్తాగా నువ్వు చేయవు కదా. అలా ఉండకూడదు. మనము దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. అలా నడిచినప్పుడే ఆ సరి అయిన మార్గంలో మనము నడవగలుగుతాం. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని అనుసరిస్తామో ఆ వాక్యం ఏం చేస్తుంది అంటే చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనము. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము. దేవుని వాక్యం నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును,
నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించేదను. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతారో దేవుడు నీకు ఉపయోగకరమైన, నీకు ప్రయోజనకరమైన, ఏ మార్గంలో వెళ్తే నీకు ప్రయోజనమో, ఏ మార్గంలో వెళ్తే నీకు మేలో, ఏ మార్గంలో వెళ్తే నీకు లాభమో, ఏ మార్గంలో వెళ్తే నీకు ఉపకారమో, ఆ మార్గంలో దేవుడు నడిపిస్తాడు నిన్ను. అలా దేవుడు నిన్ను నడిపించాలంటే ఆ దేవుని మాటలో నువ్వు ప్రతిదినము ధ్యానించాలి. ఆ దేవుని మాటలు ప్రతిరోజు నువ్వు వినాలి. అప్పుడు నీకు ప్రయోజనకరమైన మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు.